భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో పాల్వంచ కేటీపీఎస్ జెన్కో గెస్ట్ హౌస్లో కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ పాల్వంచలోని కలెక్టరేట్ కార్యాలయం, శ్రీనివాస కాలనీ, పాండురంగాపురం గ్రామాల్లో కేవీ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అలాగే రాజగోపురం, ఉల్వనూరు గ్రామాల మధ్య నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభిస్తారని, అనంతరం సోములగూడెం, పాల్వంచ మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా 3 సబ్స్టేషన్స్ ప్రారంభం ఉంది. ఆ 3తో పాటు అంటే 11ంటికి దిగుతారు. ఆ తర్వాత గెట్ టుగెదర్ ఉంటుంది. అఫీషియల్స్ అండ్ నాన్ అఫీషియల్స్ తో మీట్ ఉంటుంది. లిటిల్ హాల్ట్ విల్ బి మేడ్ అట్ ఎన్ఎండిసి టు రిసీవ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దోస్ పీపుల్. సోములగూడెం బ్రిడ్జ్ శంకుస్థాపన, అది సిఆర్ఆర్ కింద పంచాయతీ రాజ్, అది వీరిది. సో ఈ విధంగా వీటికి సంబంధించేమో సబ్స్టేషన్స్ అట్ ఐడిఓసి అంటే కలెక్టరేట్, అది 1.82 అంటే 1,82,00,000.